హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం దేవర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారి కలయికలో ఎన్టీఆర్ 30 మూవీ దేవరగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ గారి కలయికలో మూవీ రాబోతుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అలాగే అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. ఇది కూడా ఈ సినిమాకు చాలా అడ్వాంటేజ్గా మారిపోయింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. ఇదే క్రమంలో సినిమా తాలూకా అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఆసక్తి పెంచేస్తున్నారు మేకర్స్. తాజాగా హీరోయిన్ జాన్వీ రోల్కి సంబంధించిన ఓ వార్త వైరల్గా మారిపోయింది. ఈ మూవీలో జాన్వీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఓ సన్నివేశంలో ఆమె ఇచ్చే ట్విస్ట్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందట. మరి ఆ ట్విస్ట్ ఎలా ఉందో చూడాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో పోషిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ నుంచి రెండవ సాంగ్ అతి త్వరలో రాబోతున్నట్లుగా చిత్రవర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. ఈ పాట జాన్వీ కపూర్ మరియు ఎన్టీఆర్ల మధ్య ఎంతో రొమాంటిక్గా సాగే పాటగా సినీ విశ్లేషకుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ పాట సినిమాకు చాలా కీలకమని, సినిమాలో ఈ పాట చాలా హైలైట్గా నిలవనుందని లీక్ నుంచి సమాచారం అయితే అందుతుంది. మరి ఈ పాట ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందనేది సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉండగా దేవర సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో తెరకెక్కగా బిజినెస్ పరంగా ఈ సినిమా అదరగొడుతుంది. కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాతో బిజినెస్ విషయంలో సంతృప్తిగా ఉన్నారని సమాచారం అందుతుంది. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేయాలని అభిమానులైతే కోరుకుంటారు. దేవర సీక్వెల్ కూడా సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తయిందని సమాచారం అందుతుంది. మరి దేవర సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.